ధ్యానం ఎవరికైనా కుదరట్లేదు అంటే అర్థం ఏంటంటే ధ్యానం గురించి వాళ్ళకు ఏమీ తెలీదు. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్, శ్వాస యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకుంటే ధ్యానం వద్దంటే కుదురుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్, ధ్యానం చేద్దామని కూర్చున్నాము. అంటే ఇంకా ఫ్లూట్ మ్యూజిక్ కానీ ఏదైనా ధ్యానానికి సంబంధించింది కానీ ఏదైనా పెట్టుకుంటే ధ్యానంలోకి వెళ్ళిపోతామా, లేకపోతే ధ్యానం గురించి మోటివేషన్ చేస్తుంటే తొందరగా ధ్యానంలోకి వెళ్తామా అనేది ఒక ఇది క్వశ్చనా లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు. ఇందాక సుధా మేడం గారు దాని గురించి బాగా చెప్తా ఉంటే అసలు నేను ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళాను, అసలు నేను ఎప్పుడు లేచాను అనేది కూడా నాకు అర్థం కాలేదండి. ఈ ధ్యానంలో ఇలా మ్యూజిక్ పెట్టుకుని వినాలా, అలా మోటివేషన్ చేస్తుంటే చేసుకోవాలా, సైలెంట్గా వినాలా అనేది. మెడిటేషన్లో మనకి మ్యూజిక్ మెడిటేషన్ అంటే మ్యూజిక్ ద్వారా ధ్యానం చేయడం అన్నది ఇనిషియల్ స్టేజ్లో మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే థాట్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాగైనా చేయొచ్చు. ధ్యానం అన్నది మనం ఆ జర్నీ మనం చేయడం అన్నది ఇంపార్టెంట్. కొందరికి ఈ మ్యూజిక్ ఇరిటేషన్ తెప్పిస్తుంది, అందరికి ఇష్టం ఉండదు, వాళ్ళకి మ్యూజిక్ అక్కర్లేదు. కొందరికి గైడెడ్ మెడిటేషన్ ఇష్టం ఉండదు, వాళ్ళకి అక్కర్లేదు. ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నెక్స్ట్, మెడిటేషన్ ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మేడం? ఇప్పుడు మనము భోజనం ఇంత తినగలిగే కెపాసిటీ ఉందనుకుందాం. బాగుంటే, టేస్ట్ బాగుంటే దానికి మించి తింటామా లేదా? ఒకవేళ బాగాలేకపోతే అంతకన్నా తక్కువ తింటాం. సో అది ఎలాగో ధ్యానం గురించి నువ్వు ఎంత బాగా తెలుసుకుంటే అంత ఎక్కువ ధ్యానం చేస్తారు. ధ్యానం గురించి తెలుసుకోకపోతే ధ్యానం చేయరు. అంతే, సింపుల్. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలుసుకోవాలి మనం. చాలామందికి తెలియదు. శ్వాస మీద ధ్యాస పెడితే ఏం జరుగుతుంది అన్నది ఒక పెద్ద శాస్త్రం. దీని మీద పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మీరు ధ్యానం చేయకుండా ఉండలేరు. మిమ్మల్ని ఎవరు ఆపలేరు ధ్యానం చేయకుండా. అమ్మ, మీరు ఏదో అడుగుతున్నారు. ధ్యానంలో ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కు వెళ్ళామని ఎలా తెలుస్తుంది? సుజాత గారు, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు. అమ్మ, మీరు యోగ పరంపర అనే సీడీ విన్నారమ్మా? యోగ పరంపర ఎవరైనా విన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు పత్రి సార్ చెప్పిన యోగ పరంపర ఎవరు వినలేదు? ఒక్కరు విన్నారు, మీరు విన్నారు, ఇద్దరు విన్నారు. యోగ పరంపర అనేటువంటి సీడీని మనం వినాలి. వింటే మనం ఎక్కడున్నామో మనకు అర్థమైపోతుంది. ఒకప్పుడు అన్నింటితో అంటుకుపోతూ ఉంటాం, అటాచ్ అయి ఉంటాం. ఈ ధ్యానం చేయడం వల్ల బ్యాలెన్స్ వస్తుంది. అంటుకుపోము, మన బాధ్యతలను చేస్తాం. చిన్న చిన్న విషయాలకు ఇరిటేట్ అయిపోతూ ఉంటాం అంతకు మునుపు, కానీ వాటికి అట్లా ఇరిటేషన్ అవ్వడం అన్నది పోతుంది. నేను జస్ట్ చిన్న చిన్న విషయాలను చెప్తున్నాను మీకు, అంతే. అంతకు మునుపు ఉన్నటువంటి మీ లైఫ్లో మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారమ్మా? 2 months, 2 నెలలు, 2 నెలల నుంచి చేస్తున్నారు. నెమ్మదిగా మీకు అర్థం అవుతుంది. ఈ ధ్యానం ఎలాంటిదంటే, బ్యాంబూ ట్రీ తెలుసా? బ్యాంబూ ట్రీ ఫస్ట్ అది పైన బాగా పెరుగుతుందా, భూమి లోపల పెరుగుతుందా? పైన కాదు, భూమి లోపలికి వెళ్ళిపోతుంది ఫస్ట్. అందరూ ఏమనుకుంటారంటే ఇదేంట్రా పెరగట్లేదు అనుకుంటారు. ఫస్ట్ అది భూమి లోపల పోతుంది. అక్కడ స్ట్రాంగ్ అయిన తర్వాత 1 సంవత్సరంలో పైకి వచ్చేస్తుంది అది. మన మెడిటేషన్ కూడా అంతే. కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, ఏం జరుగుతోంది? 2 నెలల్లో ఏ మార్పు కనపడదు. దీన్ని మీరు ఎంతసేపు చేస్తారమ్మా రోజు ధ్యానం? మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. వెరీ గుడ్. కొత్తలో అంత అద్భుతంగా మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour చేయడం అన్నది చాలా గొప్ప విషయం. మీరు పుస్తకాలు చదవడం బాగా మొదలుపెట్టండి. ధ్యానంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, పత్రిజీవి చిన్న చిన్న బుక్స్ 20 పేజీలు, 30 పేజీలు, 40 పేజీలు పుస్తకాలు ఉంటాయి. ఒక 60 పుస్తకాలు ఉంటాయి. అవి సంకల్ప శక్తి, యోగ పరంపర, శ్వాస విజ్ఞాన జ్యోతి, ధ్యానం, మాధవ సేవయే మానవ సేవ, ఇట్లా ఒక 60 పుస్తకాలు ఉంటాయి.
ఆ పుస్తకాలన్నీ ఖచ్చితంగా చదవాలి. అది బేసిక్ సిలబస్. అది పర్టిక్యులర్గా ధ్యానం చేసే ఎవరైనా సరే మనం ఎక్కడ ఉన్నాం అన్న ప్రశ్నకు ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి? యోగ పరంపర అన్న బుక్ అన్న చదవాలి. పిఎంసిలోకి వెళ్తే కనుక యోగ పరంపర అని కొడితే వచ్చేస్తుంది, చూడాలి, మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంది. నెక్స్ట్. మాస్టర్లందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం అండి. నేను 15 డేస్ నుంచి సూర్య నమస్కారాలు చేస్తున్నాను. మన పుత్ర కూర్చుంటాను 7:30 నుంచి 8:30 వరకు. చాలా బాగుంది. నాకు పద్మాక్ మేడం గారు చెప్పారు. అప్పటి నుంచి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. నేను చేయబట్టి 6 మంత్స్ అవుతుంది. ఫస్ట్ 3 మంత్స్ చేస్తే నాకేమి చాలా నచ్చలేదు. 3 మంత్స్ తర్వాత నుంచి చాలా ధ్యానంలో వచ్చాక అనుభవాలు చాలా వస్తున్నాయి. చాలా గుడ్ న్యూస్ వస్తున్నాయి. నాకు కూడా చాలా బాగుంది. పద్మాక్ మేడం చెప్పి నుంచి చేస్తున్నాను. చాలా బాగుందండి. నాకు థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. ఎనీ క్వశ్చన్స్ సార్? చెప్పండి. శరీరం కాదు ఆత్మ అంటున్నాం కదా. ఆత్మ కుటుంబం అంటే ఏంటి? ఆత్మ కుటుంబం అంటే ఏంటి? ఆత్మ కుటుంబ ధర్మం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మనం శరీరం కాదు అని ఎవరు చెప్పారు సార్? మనం శరీరంతో పాటు ఆత్మ కూడా. శరీరం కాదంటే శరీరమే కదా సార్ ఇది. శరీరం చనిపోతుంది, ఆత్మ చనిపోదు అని చెప్పింటారు. ఓకే, శరీరాలు లేకపోతే మనం ఎలా చూస్తాం మిమ్మల్ని? అంటే పైలోకాలు అయితే చూడొచ్చు, అది వేరే విషయం. ఈ శరీరానికి ఆధారం మన లోపల ఉన్నటువంటి శక్తి. ఆ శక్తిని ఆత్మ అని పిలుస్తున్నాం అంతే, దానికి ఒక పేరు పెట్టి. సార్ ప్రతి ఒక్కళ్ళకి 2 లక్ష్యాలు ఉంటాయి సార్ ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి. 2 లక్ష్యాలు. ఒకటి, మనం పుట్టడానికి ఒక కారణం ఉంటుంది, అదొక లక్ష్యం ఏ ఆత్మకైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చారు, దేనికోసం వచ్చారండి? ధ్యానం చేయడానికి. ఎవరైనా మాస్టర్ వస్తే వాళ్ళ జ్ఞానాన్ని వినడానికి. మీ ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి మీకు ఒక కారణం ఉన్నప్పుడు పైలోకాల్లో నుంచి ఇక్కడికి రావడానికి ఒక కారణం అంటూ ఉండదా? తెలిస్తే జీవితం అద్భుతం, తెలియకపోతే జీవితం గందరగోళం. రెండవది ఏంటంటే ఇది గ్రూప్ అన్నమాట. ఒకటేమో ఇండివిజువల్, మన ఇండివిజువల్ పర్పస్. రెండవది గ్రూప్ పర్పస్. అదేంటంటే అందరి ధ్యేయం ఏంటి? ఆనందంగా జీవించడం. అది ఎవరైనా. ఆ ఆనందం అన్నది ఎక్కడుంది? సత్యంలో ఉంది. సత్యం ఎలా మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం? ధ్యానం ద్వారా. మరి ధ్యానం ఏ విధంగా జరుగుతుంది? అసలైన ధ్యానం శ్వాసలో లీనమవడం ద్వారా. అందరి ధ్యేయం ఆనందం. ఆనందం ఉన్నది సత్యంలో. సత్యం విదితమవుతుంది ధ్యానంలో, ధ్యానం స్థితమవుతుంది శ్వాసలో. దీన్ని అందరం ధ్యానం గురించి అందరికీ చెప్తాం. శాకాహార ర్యాలీలు చేస్తాం, పిరమిడ్లు కడతాం, వీలైతే ఎంతో కొంత సహాయం కూడా చేస్తాం. అందరం చేస్తాం. ఇది గ్రూప్ యొక్క పర్పస్. ఈ సమూహంగా చేసేటువంటి అందరూ కలిసి చేసేదాన్నే ఆత్మ కుటుంబం అంటాం. అందరికీ ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టకట్టుకొని ఇక్కడే ఉన్నారు. మీరంతా మీకు తెలిసినా తెలియకపోయినా మీ యొక్క కామన్ పర్పస్ ఒకటి ఉంటుంది. మా కాలనీలో అందరికీ ధ్యానం చెప్పాలి, లేదా ఇక్కడ మెడిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ మనం యాక్టివిటీస్ చేయాలి. ముఖ్యంగా నలుగురు మాస్టర్లు అనుకున్నారు, చేసేసారు అంతే. వీరికి మరింత బాధ్యత వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళ నలుగురికి ఎవరేం జీతాలు ఏమి ఇవ్వట్లేదు కదా. ఇదేం గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ప్రైవేట్ ఆఫీస్ అంతకంటే కాదు. ఇది ఇక్కడ వచ్చి ఇవన్నీ చేయాలని ఎవరైనా రూల్ రెగ్యులేషన్స్ ఏమైనా పెట్టారా? ఆ ఆత్మ కనిపించింది చేసేస్తున్నారు అంతే వాళ్ళు. ఎప్పుడు మన పర్పస్లో 2 ఉంటాయి. ఒకటి మన ఇండివిజువల్ పర్పస్. నా ఇండివిజువల్ పర్పస్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను పిఎంసిలో పనిచేస్తున్నాను, అది గ్రూప్ పర్పస్. అది నాతో పాటు 100 మంది పనిచేస్తున్నారు. రవిశంకర్ మాస్టర్ పనిచేస్తున్నారు, శ్రీకాంత్ మాస్టర్ పనిచేస్తున్నారు, అందరం కలిసి పనిచేస్తున్నాం. అది అట్ ది సేమ్ టైం నాకు ఇండివిజువల్ పర్పస్ కూడా ఉంటుంది. అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయి? చాలా రకాల ఆనందాలు ఉన్నాయమ్మా. విషయానందం ఉంది, భజనానందం ఉంది, ధ్యానానందం ఉంది, జ్ఞానానందం ఉంది. అనేక రకాల ఆనందాలు ఉన్నాయి. ధ్యాన మహాశాస్త్రం అనే ఒక బుక్ ఉంటుందమ్మా. ధ్యాన మహాశాస్త్రం, బ్రహ్మర్షి పత్రిజీ.
ఆ బుక్ చదవండి. మీకు చదవడం వచ్చా? చదవండి. మనము దయచేసి ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో గుర్తుపెట్టుకోండి. దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవడం అంతకన్నా లక్ష రెట్లు ఇంపార్టెంట్. ఇప్పుడు మేడం మీరు వేసుకున్న గొలుసు బంగారే కదా మేడం, అది బంగారు అని తెలియకపోతే దాని విలువ తెలియదు. మన దగ్గర ఒక డైమండ్ ఉంది, అది డైమండ్ అని తెలియకపోతే అది ఒక రాయి అనుకుంటాం అంతే. అది కానీ రాయి వేరు, డైమండ్ వేరు. అలానే ఈ భూమండలం మీద మనం చేసే పని, దీనికి మించిన పని ఈ భూమి మీద ఇంకేం లేదు. ధ్యానం అనేది దానికి మించినటువంటి, ధ్యానం చేయడం కన్నా మించినది ఏది ఈ భూమండలం మీద లేదు అసలు. అంత గొప్ప పని మనం చేస్తున్నాం. కానీ అంత గొప్ప పని మనం చేస్తున్నామన్న ఎరుక మనలో ఉండాలి. చాలామంది ధ్యానం ఎలా చేస్తారో తెలుసా? జస్ట్ మామూలుగా చెప్తున్నాను. సెల్ ఫోన్ పక్కన ఉంటుంది, చాలా డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయింటారు వీళ్ళు. ఫోన్ మోగగానే వెంటనే కళ్ళు తెరిచి ధ్యానంలోంచి లేచి సెల్ ఫోను. అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తాం ధ్యానానికి మనం. సరే, ఫోన్ రాలేదు, పక్కన పెడదాం. మెసేజ్ వస్తుంది, మెసేజ్ రాగానే ధ్యానంలోంచి లేచి మెసేజ్ చూస్తాం. అది ఎయిర్టెల్లోడో బిఎస్ఎన్ఎల్లోడో పంపించింటాడు. ఎయిర్టెల్ పక్కన పడేస్తాం. ఎలాగో ఫోన్ తీసాం కదా, ఎవరికైనా ఫోన్ చేద్దామని ఫోన్ చేసి 1 గంట సేపు మాట్లాడతాం. అంటే ఎవరిని కామెంట్ చేయట్లే నేను, మన మనస్సు చేసే చేష్టలను చెప్తున్నా. నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తావో అది నీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అందరికీ ఒకటే, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఉండవు. దేనికి నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అది నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది. దేనికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వవో అది నీకు ఇంపార్టెన్స్ ఇవ్వదు. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా ఇవ్వదు. ధ్యానం చెయ్యడము అంటే, పత్రిసార్ ఏం చెప్తారంటే, ఒక నీటి కొలనుంది, దాని నిండా మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసళ్ళతో నిండిన నీటి కొలంలోకి నువ్వు దిగడం లాంటిది ధ్యానం అంటే. ఎంత అవేర్గా ఉండాలి. నీ అవేర్నెస్ ఉంటేనే నువ్వు ఆ మొసళ్ళ నుంచి తప్పించుకుంటావు. ఏంటా మొసళ్ళు? ఆలోచనలు. ధ్యానం చేయడానికి మించిన సాహసం ఈ భూమండలం మీద ఏం లేదు. ఎవరెస్ట్ ఎక్కడం సాహసం కాదు, ఇతరులను చంపడం సాహసం కాదు, లేదా చచ్చిపోవడం సాహసం కాదు. ధ్యానం చేయడం అన్నది సాహసం. ఈ సాహసానికి మించిన సాహసం ఈ భూమండలం మీద ఇంకేం లేదు. నిన్ను నువ్వు జయించడం సాహసం. మాస్టర్స్, ధ్యానం చేసేటప్పుడు ఈ ఫోన్లు కానీ శబ్దాలు కానీ, మనం ధ్యానంలో కూర్చోబోతున్నామని తెలియగానే ఈ వరల్డ్నంతా, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? అయిపోతుంది. అట్లా ఆఫ్ చేయాలంతే. ఆన్ చేస్తే ఏమవుతుంది? ధ్యానం అయిపోయిన తర్వాత అట్లా ఆన్ చేయాలంతే. అట్లా ఉండాలి, ఆ విధంగా చేయాలి. థ్యాంక్స్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగావు. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవాలి. ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకునే కొద్దీ ధ్యానం సహజంగానే బాగా చేస్తాం. ధ్యానం డీప్లో వెళ్ళినప్పుడు చేతులు తిమ్మిర్లు వస్తాయి, వెన్నెముక నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, శరీరంలో జోములు వస్తాయి, చాలా రకాల మత్తుగా వస్తుంది, వణుకు వస్తుంది, చాలా రకాలుగా వస్తాయి. వాళ్ళ శరీరం యొక్క స్థితిని బట్టి ఉంటుంది. నాడీ మండల శుద్ధి అన్నటువంటిది చక్కగా జరుగుతున్నప్పుడు ఇవన్నీ అందులో అనుభవాలే. శరీరం తేలిక అవ్వడము, శరీరం బరువు అవ్వడము,
లోపల ఏదో తిరుగుతున్నట్లు అనిపించడము, ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపించడము, అద్భుతమైనటువంటి కలర్స్ని చూడడము, శరీరం ముందుకు వెనక్కు ఊగడము, ఇవన్నీ ధ్యానంలో వచ్చే అనుభవాలు. ఇవన్నీ తెలియాలి. ఎలా తెలుస్తుంది? చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అది సహజం అమ్మ. కంటిన్యూగా చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చేస్తాం. మనం ధ్యానం చేసినప్పుడు అండి కొంతసేపు దాకా అన్నీ తెలుస్తాయి మనకి చుట్టుపక్కల జరిగేవన్నీ. తర్వాత కొంతసేపు అయ్యాక అసలు ఏమీ తెలియదు. అది నిద్ర అన్నట్ట, ధ్యాన నిద్ర అన్నట్ట. మీకు వీటిలో పోయిన పూర్తి ఎరుక ఉంటే అన్నీ తెలుస్తూనే ఉంటాయి. కానీ అవే మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. ఏమి తెలవదు అంటే కనుక మీరు ధ్యాన స్థితిలో లేరు అని అర్థం. ధ్యాన స్థితిలో లేరు అని అర్థం. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు పూర్తిగా మన చుట్టూ అన్ని శబ్దాలు వినపడుతుంటాయి. అవేవి డిస్టర్బెన్స్గా అనిపించవు. మనకు ఏవి డిస్టర్బ్ చేయలేవు నిజానికి ఒక ధ్యానికి. అన్నీ తెలుస్తూనే ఉంటాయమ్మా. మంచిది అనేది ఉండదు, అదొక ప్రాసెస్ అంతే. ధ్యానంలో మంచిది లేదు, చెడు లేదు. అదొక స్థితి అంటున్నా, అదొక స్థితి. ఆ స్థితి తర్వాత ఇంకొక స్థితికి వెళ్తారు. కొంతసేపు అన్నీ తెలుస్తాయండి, తర్వాత అసలు ఇంకా ఏమీ తెలియదు అనమాట. అది నిద్ర అన్నట్ట. మీరు ఎంతసేపు ధ్యానం చేస్తారమ్మా? గంట 20 పెట్టుకొని కర్మ విపాక ధ్యానం వంశీశాంతి పెట్టుకొని చేస్తా. పొద్దున నైట్. అదే చెప్పాను కదమ్మా ఇందాక, మీరు చేసే అర్ధగంట ధ్యానాలు, గంట ధ్యానాలు ధ్యానమే కాదని చెప్పాను కదా. ధ్యానం అంటే మినిమం 4 గంటల సేపు కదలకుండా కూర్చోవాలి. 4 గంటల సేపు కూర్చోలేదు. అదే కూర్చుంటే ధ్యానం. కరెక్ట్ అమ్మా, మంచి క్వశ్చన్. నెక్స్ట్ జన్మలో చేస్తారు. 4 గంటలు టైం ఉండదు. ఏదైనా రోగం వస్తే హాస్పిటల్లో పోయి నెలల పాటు పడుకుంటాం. అసలు ముందు కంటిన్యూగా 4 గంటలు కూర్చోలేం కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు. నేను స్టార్టింగ్ ఇక్కడ వచ్చినప్పుడు 10 నిమిషాలు కూర్చోలేకపోయేదాన్ని. ఇప్పుడు గంటన్నర మినిమం 2 గంటల వరకు కూర్చోలేస్తాను. అంతకు ఎక్కువ కూర్చోలేదు. లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఇంత చక్కగా 4 గంటలు మనం కూర్చోలేం కదండి, టైం లేదు కదండి అని ఇంత మాట్లాడుతున్నారు కదా. ధ్యానం గురించి తెలుసుకుంటే మీరు ఎవరు ఆ విధంగా మాట్లాడరు ఫస్ట్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంతకంటే ప్రాబ్లం ఇంకొకటి లేదు. రాత్రి ఏం చేస్తాం మనందరం? పడుకుంటాం. 1 గంట ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందని చెప్తున్నాం అందరికీ? ఎవరు చెప్పారు? 6 గంటల శక్తి వస్తుంది. 1 గంట ధ్యానం చేస్తే 6 గంటల శక్తి వచ్చినప్పుడు ధ్యానం చేస్తావా, పడుకుంటావా? మరి టైం ఎక్కడుందని అడుగుతారేంటి? కాదమ్మా, నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా మైండ్ యొక్క లాజిక్స్ ఇవన్నీ. ఓకే, నీ మనస్సు నిన్ను కూర్చోనికుండా చేయడానికి లక్ష్య చేస్తుంది అది. ఇవన్నీ పక్కన పెడితే ధ్యానం అన్నదాని గురించి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వు ధ్యానం చేయకుండా ఉండలేవు. 4 గంటలు కదా, ఎన్ని గంటలైనా కూర్చుంటారు. 4 గంటలు కాదు, 48 గంటలు కూర్చునే వాళ్ళు ఉన్నారు. నాగేంద్ర అని ఒక మాస్టర్ ఉన్నాడు ఎస్ఆర్ నగర్లో. రీసెంట్గా కూర్చున్నాడు, 48 గంటల తర్వాత లేచాడు కూర్చొని. 11 రోజులు మౌన ధ్యానం చేశాడు, ప్రతిరోజు గంటలు చేస్తూ. ఒకానొక స్థితి వచ్చే వరకు ధ్యానం అవసరం. ఆ తర్వాత ఆ ధ్యానం మామూలుగానే కంటిన్యూ అవుతుంది. ఒక స్థితికి వచ్చే వరకు ధ్యానం అద్భుతంగా చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ మీరు గోత్రూ అవుతారు. కంటిన్యూగా ఏమి ప్రతిరోజు 4 గంటలు ఏం చేయరు మీరు. అట్లీస్ట్ ఒక 40 రోజులు ప్రతిరోజు 4 గంటలు ధ్యానం చేయండి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అట్లా కళల గురించి. థ్యాంక్ యూ అమ్మ, మంచి క్వశ్చన్ అడిగారు. నిజానికి డ్రీమ్స్ అనేవి ఏమవుతాయంటే ఒక ఆత్మ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిని బట్టి వారి యొక్క కళలు వస్తాయి. చాలామందికి ఫ్యూచర్లో జరగబోయే చాలా క్లియర్గా కళలలో కనబడతాయి. ఎంతమందికి కనబడతాయి అలా? గొప్ప ఆత్మలు వీరు. గట్టిగా చప్పట్లు కొడతాయి మాస్టర్స్కి. క్రిస్టల్ క్లియర్గా భవిష్యత్తులో జరగబోయేది
ముందే కనబడతాయి కళలలో. అంటే వీళ్ళని ముందే ప్రిపేర్ చేస్తాయి ఆ డ్రీమ్స్. కొన్ని కళలు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ కోసమే మేడం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కళలైనా లేకపోతే మనం ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ అయినా, ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం ఏం తెలుసుకుంటాం? మనకు జ్ఞానం తెలుస్తుంది. డ్రీమ్స్ ద్వారా ఎందుకు ఆ డ్రీమ్స్ ముందే, ఇప్పుడు జరగబోయేది నీకు ముందే ఎందుకు చెప్తోంది? దాంట్లో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైనా ఉంటే వెంటనే మనం సరి చేసుకుంటాం. ప్రతిదీ జ్ఞానమే, అది ఏ రూపకంగా వచ్చినా. ఒక బుక్ చదువుతాం, కొంత జ్ఞానం తెలుస్తుంది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్తున్నాను. ఇది వినడం ద్వారా కొంత జ్ఞానం తెలుస్తుంది, ధ్యానం చేయడం ద్వారా కొంత జ్ఞానం తెలుస్తుంది, కళల ద్వారా కొంత జ్ఞానం తెలుస్తుంది. ఈ కళలలో ఒక గొప్ప మాస్టర్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు, కాయా క్రిస్టిన్, ఆస్ట్రేలియాలో ఉంటారు. దీని గురించి ఒక వాళ్ళ యొక్క రీసెర్చ్ ఉంది. వాళ్ళు ఆ రీసెర్చ్నంతా బుక్స్ చేశారు వాళ్ళు, డ్రీమ్స్ గురించి. యూట్యూబ్లో కూడా డ్రీమ్స్ గురించి కాయా క్రిస్టిన్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దాని విజ్డమ్ అంతా ఉంటుంది పూర్తిగా. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్. ఎస్ మేడం. ఏ మేడం? గోల్ రీచ్ అంటే ఏం గోలు? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు నా లక్ష్యం ఏంటి అని ధ్యానంలో కూర్చుంటారు కదా, ఆ లక్ష్యానికి నేను చేరినట్టు నాకెట్లా తెలుస్తుంది అని అడుగుతున్నాను. అదేనండి, అదేనా మీరు అడిగిన క్వశ్చన్? ఏంటి నాకు కూడా అర్థం కాదు. అచ్చా, అర్థమైంది మేడం, అర్థమైంది. ఇప్పుడు మీరు శ్వాసను గమనించడం మొదలుపెట్టినప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు వచ్చాయో ఒకసారి చెప్పండి నాకు. వెరీ గుడ్, మనసు ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్. వైబ్రేషన్స్ బాగున్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్. ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పారు, ఇంకా బాగుపడలేదు, అది కూడా వెరీ గుడ్. మోకాలు నొప్పి, అది కూడా అద్భుతం, వెరీ గుడ్. మీరు 2 నెలలే కదమ్మా అయింది ధ్యానం చేయబట్టి, నెమ్మదిగా సెట్ అవుతుంది, నెమ్మదిగా తెలుస్తుంది. ఒకటి, మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో, ఈ శ్వాస 18 సార్లు జరిగే శ్వాస ఈ 2 కనుబొమ్మల మధ్య ప్రాంతంలో ఉన్న ఈ బొట్టు పెట్టుకునే ప్లేస్ని భ్రూమధ్యం అంటాం. ఈ భ్రూమధ్యంలో చాలా సూక్ష్మంగా జరుగుతుంది శ్వాస. ఈ సమయంలో ధ్యానంలో ఏ అనుభవాలు అయితే వస్తాయో ఆ అనుభవాలన్నింటినీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది మన యొక్క సోల్. అంటే ప్రతి అనుభవాన్ని విట్నెస్గా చూస్తూ ఉంటుందన్నమాట. అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ 2 నెలల, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల అసలు సంబంధం ఉండదు. కొందరు వస్తారు, 1 నెలలోనే ఎక్కడికో వెళ్ళిపోతారు. వాళ్ళేం 1 నెలలో వెళ్ళిపోలే, గత జన్మలో వాళ్ళు చాలా గొప్ప మాస్టర్. మీరు కూడా చాలా గొప్ప మాస్టర్. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మీకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు నోరు ఇప్పట్లేదు, మీరు అద్భుతంగా నోరు ఇప్పుతున్నారు. చాలా గ్రేట్ మాస్టర్ మీరు. అన్నీ తెలుసుకోవాలనే తపన ఉంది మీకు. యు ఆర్ ద గ్రేటెస్ట్ మాస్టర్. ఒకటేంటంటే బేసిక్ విషయం ఏంటంటే, పత్రి సార్ బుక్స్ ఖచ్చితంగా చదవాలి. సార్ విజ్డమ్ చదివితే కొన్ని వేల పుస్తకాలు చదివినట్లు. ఆయన కొన్ని వేల పుస్తకాలను స్టడీ చేసి ఆయన యొక్క అనుభవ జ్ఞానంతో చాలా సింపుల్గా చిన్న బుక్కులలో ఆయన జ్ఞానాన్ని అంతా ఇచ్చేశారు. ఆ బుక్స్ తప్పకుండా చదవాలి. పత్రిజీ బుక్స్ చదవకపోతే మనం ఎంతో కోల్పోతాం. అది ఎంత కోల్పోతామో మనకు తెలియదు. నేను ఒక్కొక్క పుస్తకాన్ని కనీసం ఒక 200 సార్లు 300 సార్లు చదివి ఉంటాను నా చిన్నప్పటి నుంచి. మన స్థితి, మన స్థాయి పెరిగే కొద్దీ సార్ చెప్పే జ్ఞానం డిఫరెంట్గా అర్థమవుతుంటుంది. ఒక 10 ఏళ్ల కిందట నేను ఒక కాన్సెప్ట్ని విన్నాను సార్ చెప్పినప్పుడు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాన్సెప్ట్ చదివితే నాకు ఇంకోలాగా అర్థమైంది. అది అప్పుడు చదివినప్పుడు ఒకలా అర్థమైంది, ఇప్పుడు ఎందుకు ఇలా అర్థమవుతుంది అని ఆలోచిస్తే ఆ గ్యాప్లో నా అవగాహన పెరిగింది. పత్రి సార్కి అల్టిమేట్గా ఆయన చెప్పేశారు,
కానీ ఆయన్ను రీచ్ అవ్వడానికి, అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అలానే చాలామంది అడిగిన క్వశ్చన్స్లో ఈరోజు నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువ మంది ధ్యానం కుదరాలి అన్నది ఎక్కువ టాపిక్ వచ్చింది. దాని గురించి మీకు ఒక సింపుల్గా కొన్ని టిప్స్ చెప్తాను. ధ్యానం కుదరాలంటే కొన్ని టిప్స్, ఓకేనా? ఫస్ట్ ఏంటంటే, ధ్యానం ఎవరికైనా ఈ భూమండలం మీద కుదరాలి అంటే నీ నోరును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ నోటిని జాగ్రత్తగా పెట్టుకుంటే ధ్యానం వద్దంటే కూడా కుదురుతుంది. పత్రి సార్ ధ్యానం అంటే ఏమని చెప్పారో తెలుసా? ఒకసారి 99% మన వాక్కు, 1% అంట ధ్యానం అంటే. 99% మన వాక్కు, 1% మాత్రమే ధ్యానము. నీ వాక్కు బాగుంది అంటే నీ ధ్యానం అద్భుతంగా ఉంది, పరమాద్భుతంగా ఉంది అని అర్థం. ఇప్పుడు నాకు అక్కర్లేని విషయాలు, నాకు సంబంధం లేని విషయాలన్నీ నేను మాట్లాడుతున్నాను అనుకో, ఈ నోటి ద్వారా, నా వాక్కు ద్వారా శక్తి పోతుంది. ఏంటి మన వాక్కు, మన మాట అంటే? ఆత్మలోని ఆత్మ అంట, నోటిలోని మాట అంట. మాట అంటే ఏంటి? నీ ఆత్మ, డైరెక్ట్ నీ యొక్క ఆత్మలోని ఆత్మ అది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే, మన ప్రాణం పోయినా పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎవరైనా ఉన్నారా పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా నేను మాట్లాడలేదు సార్ నా జీవితకాలంలో అని? మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తండి. నా జీవితకాలంలో నేను ఎప్పుడు పక్క వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడలేదు అని ఇక్కడ ఎవరైనా ఉంటే చేయెత్తండి. రోగాలు ఎందుకు వస్తున్నాయంటే కారణం ఇదే. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇటు రండి, ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు ఈయన పేరు శ్రీకాంత్, ఈయన ఇక్కడ లేడు అనుకుందాం, ఓకే? మీరు అందరూ ఉన్నారు. నేను మీ అందరితో ఆ శ్రీకాంత్ ఎలాంటోడో తెలుసా, ఏం చేశాడో తెలుసా అని చెప్పేసి నేను మీతో మాట్లాడినాను అనుకో, ఈ శ్రీకాంత్కు ఎన్ని జన్మల నుంచి ఎన్ని దరిద్రాలు ఉన్నాయో, ఎన్ని కర్మలు ఉన్నాయో, ఎన్ని అష్ట దరిద్రాలు ఉన్నాయో, ఎంత చెడు కర్మ ఉందో అదంతా వెంటనే నీ అకౌంట్కి వచ్చేస్తుంది. ఒక్క క్షణం కూడా లేట్ కదా అది, వెంటనే ఒక్క క్షణం కూడా లేట్ ఉండదు అది, ఒక్క క్షణం కూడా. ఏంటమ్మా? అంటే యూనివర్స్లో ఎలా ఉంటుందంటే, మనం లెక్కలు తప్పుతామేమో, యూనివర్స్కి లెక్కలు తప్పవు. ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆయన ఉన్నప్పుడు, ఒకవేళ ఆయనలో నేను ఏదైనా మిస్టేక్స్ని అబ్జర్వ్ చేస్తే, మీరెవ్వరూ లేనప్పుడు తనను దగ్గరగా పిలుచుకొని ప్రేమతో, అయ్యా శ్రీకాంత్ గారు, మీ లోపల ఈ క్వాలిటీని నేను గమనించాను, మేబీ అది రైటో రాంగో కూడా నాకు తెలియదు, ఒకసారి మీరు చూసుకోండి సార్ అని మనం చెప్పామనుకో, మన అకౌంట్లోకి పుణ్యం కట్టలు కట్టుకొని వస్తుంది. చూడు నీ నోరే ఎంత తేడా ఉందో. కానీ మనస్సుకు తహతహలాడిపోతుంటుంది పక్క వాళ్ళ గురించి మాట్లాడాలంటే. పాజిటివ్ కాదమ్మా, నెగటివ్. తెలుసా, ఇట్లా స్టార్ట్ అవుతుంది అది. తర్వాత సరదా తీరిపోద్ది, తెలుసా అని వస్తాయి రోగాలన్నీ. అందుకే వచ్చేది. లూయిస్ ఎల్హే ఏం చెప్తుందో తెలుసా? ఇప్పుడు ఈ చెయ్యి ఉందనుకో, ఈ భాగం పైకి పెట్టండి సార్, ఈ భాగం మధ్యలో జాయింట్ ఉందా లేదా? ఈ భాగానికి మధ్యలో జాయింట్ ఉందా లేదా? ఈ భాగానికి మధ్యలో జాయింట్ ఉందా లేదా? పక్క వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళందరికీ వచ్చే రోగాలే ఈ జాయింట్ పెయిన్స్. నేనుగా చెప్పింది లూయిస్ ఎల్హే. అందుకే నీ నోరు జాగ్రత్త. నీకు ధ్యానం కుదరాలి అంటే
నీ నోరు అదుపులో ఉంటే ధ్యానం వద్దంటే కుదురుతుంది. ఇంతకన్నా సూత్రం ఏం లేదు. ప్రాణం పోయినా పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు నెగిటివ్గా. అది తమ్రులది స్పిరిచువాలిటీలో. ప్రాణం పోయినా మామూలుగా కాదు. నోరు అవసరమైతే తప్ప విప్పకూడదు. ఎందుకు రమణ మహర్షి ఒక సామాన్యమైన వ్యక్తి దేవుడిలాగా చూస్తున్నాం మనం, నోరిప్పలేదంతే ఆయన. మెహర్ బాబా గారిని ఒక దేవుడిలాగా చూస్తున్నాం మనం, ఎందుకు? నోరిప్పలేదు ఆయన, అంతే. నోరు విప్పకపోతే దేవుడైనాడు. నీ నోరు నిన్ను దయ్యాన్ని చేస్తుంది లేదా దేవుణ్ణి చేస్తుంది. నీ నోరు బాగుంటే నిన్ను దేవుణ్ణి చేస్తుంది, నీ నోరు బాగాలేకపోతే నిన్ను దయ్యాన్ని చేస్తుంది ఆ నోరు. అందుకే నోరు బాగుంటే ఊరు బాగుంటుందని చెప్పారు. మీ పేరు సార్? మురళీకృష్ణ గారు, గట్టిగా చెప్పట్లు కొడదాం. పర్ఫెక్ట్, కరెక్ట్ చెప్పారు. అది కథ. ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఇంతసేపు చెప్పి అది కాదు సబ్జెక్టు. నోరు బాగుంటే ధ్యానం వద్దంటే కుదురుతుంది. అదే చెప్తున్నాను మేడం, నేను అదే చెప్తున్నా. ధ్యానం బాగా కుదరాలి అంటే మన నోరు మీద అదుపు రావాలి. ఇది ఫండమెంటల్ పాయింట్. ఇది మన వాక్క్షేత్రం అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు వాక్కు ఎంత ఇంపార్టెంట్ అంటే, మహాభారతంలోకి వెళ్దాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, కథ చెప్తే కానీ మనకు డెప్త్గా అర్థమవుతుంది. దేవవ్రతుడు, ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? భీష్ముడు. కరెక్ట్. వాళ్ళ నాన్న ఆనందంగా లేడు. ఏంటి కారణం? వాళ్ళ నాన్న ప్రేమలో ఉన్నాడు సత్యవతి అనేటువంటి మాస్టర్తో. ఓకే, ఆ కారణం దేవవ్రతుడు తెలుసుకుంటాడు. అమ్మ, మా నాన్నగారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, దయచేసి మీరు అంగీకరించండి అని అడుగుతారు. నేను అంగీకరించను అని చెప్తుంది. ఎందుకు అని అడుగుతాడు. ఏమని చెప్తుంది? నా పిల్లలు రాజులు కావాలి. మరి నువ్వు కొడుకువి, నువ్వు రాజు అయితే మా పిల్లలు ఏం కావాలి? నీ దగ్గర సైనికులు అవ్వాలి. కాబట్టి ఇది కాదు అనగానే ఏం చేస్తాడు ఆయన? భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. నేను గంగామాత పుత్రుడిని అని చెప్పేసి ఒక భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ఒక్క ప్రతిజ్ఞ చేయడం వల్ల ఇంత పెద్ద మహాభారతం స్టార్ట్ అయింది. అంటే నీ మాట ఎంత జాగ్రత్తగా వాడాలో చూడు. చంపేటప్పుడు కృష్ణుడు చెప్తాడు క్లియర్గా, ఎందుకు కృష్ణ నాతో ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు భీష్మ ప్రతిజ్ఞ చేసిన వాడను నేను అని చెప్తే, ఎవరి కోసం చేసావా ప్రతిజ్ఞ? లోక కళ్యాణం కోసం చేసావా? మీ నాన్న కోసం చేసావు నువ్వు. దాని వలన ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ భవిష్యత్తు నీకు ఏమైనా తెలుసా? కానీ భీష్ముడు అంతటి గొప్పవాడు ఈ భూమి మీద లేడు. అంత గొప్పవాడైనా కానీ భీష్మ ప్రతిజ్ఞ, ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ వల్ల ఎంటైర్ మహాభారతం స్టార్ట్ అయిపోయింది అక్కడ. మనకు తెలుసో తెలియకో మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన జీవితం ఎంతో గందరగోళానికి గురవుతుంటుంది, ఎంతో కోల్పోతాం మనం. చిన్న చిన్న విషయాల దగ్గర చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకే పత్రి సార్ ఏం చెప్తారంటే, పత్రి సార్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను నేను. సారు పెద్ద పెద్ద విషయాలకు అసలు పట్టించుకోడు. సార్ బాగున్నారా సార్ అని వచ్చి అడుగుతాడు. సార్ ఫాట్ అని కొడతాడు అని. వాడిని కొడితే నాకు జ్వరం వచ్చేది. అంటే ఆయన కొట్టే తీరు ఆ రేంజ్లో ఉంటుంది. ఆయన ఏం తప్పడిగాడబ్బా? సార్ చెప్పేవాడు, నేనేమన్నా ఆసుపత్రిలో ఉన్నానా? హాస్పిటల్ నుంచి వచ్చానా? నేను బాగానే ఉన్నాను కదా, గుండ్రాయిలాగా ఉన్నాను, నన్ను పట్టుకొని బాగున్నావు అంటావు ఏంటి? నీ నోరు ఎదవ నోరు సరి చేసుకో అని చెప్పేటోడు. బాగున్నావా అని అడిగిన దానికి ఇంత ఉంటే ఎంత ఎంత మన నోరుని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలా? ఒక ఆయన వచ్చాడు యూఎస్ నుంచి, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. ఎటు రారా అన్నాడు. పోడని కొడేశాడు. గుడ్ మార్నింగ్ ఏంట్రా ఎదవ నా కొడక, బ్యాడ్ మార్నింగ్ ఎక్కడన్నా ఉందా? గుడ్డు లేదు బ్యాడు లేదు, మార్నింగ్ ఉంది.
అక్కడ కొడితే ఇక్కడ జ్వరం వచ్చేది. నోరు ఇప్పితే ఒట్టు, గమ్మున కూర్చోవడమే. అందుకే గురువుల దగ్గరికి పోయినప్పుడు నోరు విప్పకూడదు, కామ్గా కూర్చొని వినాల. నోరు విప్పాలి. మనకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి, లేకపోతే అక్కడే స్ట్రక్అప్ అయిపోతాం మనం. తర్వాత పత్రి సార్ ఎప్పుడు కూడా పెద్ద విషయాలుగా ఎప్పుడు తీసుకోలేదు. పత్రి సార్ ఏం చెప్పేవారంటే, స్పిరిచువాలిటీలో చిన్న విషయాలే పెద్ద విషయాలు. ఒకసారి ఏం చేసిందంటే, ఒక ఆవిడ పత్రి సార్కి భోజనం తీసుకెళ్ళింది. ఆ భోజనంలో నెయ్యి వేసేటప్పుడు నెయ్యిని ఇట్లా తీసుకొని వేసేసింది. ఆవిడని అక్కడనే కొట్టినాడు సారు. నెయ్యి వేస్తే కొట్టడం ఏంటయ్యా, ఏమైంది? నేను పక్కనే ఉన్నా, ఆవిడ పక్కనే. ఆ ప్లేట్ పట్టుకొని ఉన్నా. నేను తినాలో వద్దో నాకు డౌట్. ఇప్పుడు దేనికి కొట్టినాడో తెలియాలి కదా. నెయ్యి వేసేటప్పుడంట ఆ కింద నెయ్యి పడిపోకుండా వెంటనే దాన్ని ఒకసారి ఆ పాత్రకి ఇలా అంటాం, రాసి వేయాలి. అలా వేయనందుకు కొట్టారు ఆయన. వామ్మో, ఇక్కడ ఉంటే మనం ప్రశాంతంగా తినలే, మనం బయటకు పోయి తిందామని బయటకు పోయి తింటాం. తర్వాత ఒకరోజు ఏమైందంటే, ధ్యాన జగత్ ఆఫీస్కి వెళ్ళా. ధ్యాన జగత్ మ్యాగజైన్ వస్తుందా మీకు అందరికీ? చదువుతున్నారు అందరూ? ఎంతమంది చదువుతున్నారు? చేతులు ఎత్తండి. అంతేనా? మిగతా వాళ్ళందరూ ధ్యాన జగత్ చదవట్లే. వెరీ గుడ్, చాలా గొప్ప ఆత్మలంతా చదవాలి. అక్కడ ఆయన పట్టుకున్నాడు చూడు ధ్యాన జగత్, ఆ మ్యాగజైన్ చూడండి. ఆ మ్యాగజైన్ అందరూ చదవాలి. పత్రి సార్ మానస పుత్రిక ధ్యాన జగత్. గట్టిగా చప్పట్లు కొడదాం. ధ్యాన జగత్ మ్యాగజైన్ చదవాలి. ఆఫీస్కి వెళ్ళా, పోయినా కూర్చొని తింటున్నా. అసలే చాలా ఆకలితో ఉన్నా. నేను 2:30 ఏమో అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. ఫుల్ ఆకలితో ఉన్నా, తింటున్నా. తినేటప్పుడు ఇంకా లీనం అయిపోయి తింటున్నా, తల పైకి ఎత్తట్లా. అది కూడా సార్ ముందర. సార్ తినేటోడు ఆపేసి నన్ను చూస్తున్నాడంట. ఆ విషయం నాకు తెలియదు. తల ఎత్తితే కదా తెలిసేది. మనం నిమగ్నం అయిపోయి తింటున్నాం. నా పక్కన ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఇక్కడ ఉండేది ఆనంద్ అనుకోండి. మీరు తినండి సార్, ఆనంద్ కదా చెప్పా కదా, తినండి. తల కిందికి దించండి. పక్కనున్న వ్యక్తి ఈ ఆనంద్ని ఇట్లా అంటున్నాడు. ఈ ఆనంద్ ఏమంటాడు, హే ఉరుకో, తింటున్నాడు కదా వాడు చెప్తున్నాడు. పాప వాడి బాధ ఏమి, పక్కనోడి బాధ ఏమి? అరే సార్ చూస్తున్నాడు రా చెప్పడానికి. మళ్ళా ఇలా అన్నాడు, డిస్టర్బ్ చేయొద్దు. మళ్ళీ ఇలా అంటున్నాడు, బుద్ధి లేదా నీకు, తింటున్నాను కదా. దగ్గరికి చెవులో వచ్చి, పత్రి సార్ నిన్నే చూస్తున్నాడు, ఒకసారి చూడు అన్నాడు. ఆయన తినడం ఆపేసి నిన్ను చూస్తున్నాడు అన్నాడు. ఇంకా చేతులు అవి వణుకుతున్నాయి, పోతలేదు బుద్ధ పైకి, చేతులు రావట్లేదు పైకి. చిన్నగా తల ఎత్తి చూశాను. సారు గుడ్ల పగిచి చూస్తున్నాడు ఇలా. సారు ఎప్పుడు కొడతాడంటే, భోజనము ఈ వేర్లకి వెనకాల కనుక భోజనం అయిందనుకో వెంటనే కొడతాడు. ఈ అరచేతులకు భోజనం అయిందనుకో కొడతాడు ఆయన. ఒక కూర ఇంకొక కూర కలిసిందనుకో కొడతాడు ఆయన. ఇన్ని కండిషన్స్ మధ్య తింటున్నాను నేను. అన్నీ చెక్ చేశా, వీటన్నిటిలో ఎక్కడన్నా పప్పులో కాలేసానా అని చెప్పేసి చెక్ చేస్తే అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మరి ఇంకెందుకైనా కోపంగా చూస్తున్నాడు అని చెప్పి తల ఎత్తి ఇలా చూసా. ఆయన చూస్తున్నాడు, నేను నోరు విప్పి మాట్లాడే పరిస్థితి లేదు, కామ్గా ఉన్నా. ఏమైందబ్బా ఈయన ఎంత కోపంగా ఉన్నాడు అని లోపల. ఈ పక్కనోడేమో నన్ను బాగా గుర్తించినాడు, వాడు బాగా తింటున్నాడు. నాకేమో బాగా ఆకలిస్తుంది, తినాలా. నేను తినాలేమో ఆయనేమో నన్నే చూస్తున్నాడు కోపంగా. ఈ చెయ్యేమో రావట్లేదు. చూడు పరిస్థితి ఎట్లుందో. సార్ ఏమైంది సార్ అని అడిగా ధైర్యం చేసి. ఆ పళ్ళెంలో భోజనం ఏంటరా అన్నాడు. పళ్ళెంలో భోజనం ఏంటారు సార్? భోజనమే కదా సార్ ఇది అన్నాను. భిక్షగాడిలాగా అంత అన్నం పెట్టుకున్నావేంట్రా అన్నాడు. అంటే అంత అన్నం పెట్టుకోకూడదన్న విషయం నాకు తెలియదు. ఫస్ట్ ఒక సినిమాలో చెంబులో చెయ్యేందుకు పెట్టావని అడుగుతుంటాడు. చెంబులో చెయ్యేందుకు పెట్టావని అడుగుతుంటాడు. సినిమా ఉంది అది. అట్లా ఈయన ఎందుకంత అన్నం పెట్టుకున్నావు అని అడుగుతున్నాడు. లాస్ట్కు ఏడుపు వచ్చేస్తుంది నాకు. సార్ అది మామూలుగానే పెట్టించుకున్నాను సార్, ఆడపోతే పెట్టినారు సార్, వచ్చినాడు.
ఆ మాత్రం తెలీదా నీకు అన్నాడు. తెలిస్తే నేను ఎందుకు పెట్టించుకుంటానో లోపల, బయట అనలేవు కదా. ఆయన ఎంత సీరియస్ అయిపోయారంటే, చెప్పు నువ్వు సమాధానం చెప్పు అంటున్నాడు. ఇంత ఇంత సీరియస్నెస్లో ఎవడన్నా ఆ భోజనం తినగలడా? వారు నడుస్తుంది అది ఏకంగా. లాస్ట్కు ఏం చెప్పాలో తెలియక, అసలు ఈ భోజనం నాకు వచ్చిరాగానే పెట్టింది ఎవరు? ఒక ఆవిడ మాధవి అని ఉంటుంది, లడ్డు మాధవి అంటుంటాం. ఈ లడ్డు మాధవి పెట్టింది సార్, లడ్డు మాధవి పెట్టింది సార్ అని చెప్పారు. వెంటనే అవులా నా కొడక, వాళ్ళు ఎంత పెడితే అంత పెట్టించుకుంటావరా, నీ బుద్ధి ఏమైందిరా అని మళ్ళీ స్టార్ట్ చేసినాడు. అబ్బా ఇది చచ్చింది గొర్రె ఈరోజు, ఇంకా ఇది అయిపోయింది ఈరోజు, బలి పశువు క్యారెక్టర్ ఈరోజు అనుకున్నాను. అర్ధగంట సేపు తిట్టాడు అది. ఇప్పుడు ఆయన లేడు, కానీ నాకు అదంతా సీన్ టు సీన్ గుర్తుందంటే నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేసింటాను. ప్రతి విషయాన్ని ఆయన అట్లా నేర్పించేవారు. అంతా అయిపోయిన తర్వాత ప్రేమగా దగ్గర తీసుకొని, భోజనం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఆ భోజనం తినేటువంటి సమయంలో చక్కగా ఆస్వాదించాలి, కొంచెం కొంచెమే పెట్టుకోవాలి. అడుక్కు తినేవాడిలాగా ఎక్కువ పెట్టుకోకూడదు. ప్రేమలో కూడా తిట్లు, భిక్షగాడివి కాదురా నువ్వు, మాస్టర్వి. ఇంత ప్రేమగా చెప్తున్నాడు. అడుక్కు తినేవాడివి కాదురా నువ్వు. అడుక్కు తినేవాళ్ళు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కువ అన్నం పెట్టించుకుంటారు. అన్నం ఎక్కడికి పోదు కదా, అక్కడే ఉంది కదా. కొంచెం కొంచెం పెట్టించుకోవాలి, కొంచెం కొంచెం తినాలి, అన్నింటినీ టేస్ట్ చేయాలి. ఇది మన దృష్టిలో చాలా చిన్న విషయం, కానీ ఆయన దృష్టిలో ఇది చాలా పెద్ద విషయం. సార్ ₹1,00,00,000 అక్కడ నష్టం వచ్చింది సార్ అంటే, నో ప్రాబ్లమే సార్, ఇన్నోవా కారు అది మొన్న యాక్సిడెంట్ అయింది సార్, ఇది ఇట్లా పోతుంది, పర్లేదే. అదేమో పెద్ద, ఆయనకేమో చిన్న విషయాలు అవి. గుడ్ మార్నింగ్ సార్ అంటే ఫాడర్ కొడతాడు, ఇదే పెద్ద విషయం ఆయనకు. నీ నోట్లో నుంచి వచ్చే మాట చాలా ఇంపార్టెంట్ ఆయనకి, నువ్వు తినే తిండి చాలా ఇంపార్టెంట్ ఆయనకి. స్పిరిచువాలిటీలో చిన్న విషయాలే పెద్ద విషయాలు, పెద్ద విషయాలే చిన్న విషయాలు. ఈరోజు కాన్సెప్టు చిన్న విషయాలే పెద్ద విషయాలే. దేంట్లో? స్పిరిచువాలిటీలో. ఈరోజు కాన్సెప్ట్ అదే. ఒకరోజు ఏమైందో తెలుసా, సార్తో జర్నీ చేస్తున్నా. 2 సంవత్సరాల క్రితం ఒంగోలులో ఉన్న వాళ్ళకి రాత్రి 1 గంటకు వస్తానయా నేను పలానా రోజు అని చెప్పాడంట. ఆ బండి ఇన్నోవా కారులో వెళ్తున్నాం. శివప్రసాద్ గారు, నేను, డ్రైవర్ రాజు, పత్రి సార్ ముందర కూర్చున్నారు డ్రైవర్ పక్కన, వెనకాల శివప్రసాద్ గారు, నేను కూర్చున్నాం. ఒకానొక టైంలో ఏమైందంటే, లారీ వాడు ఎంత సైడ్ అడుగుతున్నా వాడు ఇస్తలేడు. ఓవర్టేక్ చేయాలని రాజు డ్రైవర్, పత్రి సార్ డ్రైవర్. ఒకానొక చోట వాడు సైడ్ ఇచ్చేశాడు. బండి 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది, అది 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది. అర్ధరాత్రి 12:30 టైం, అది 12 దాటింది, 12 to 12:30 మధ్యలో ఉంది టైము. మేము పోయే రోడ్డు సైడ్ తీసుకోవాలని ఉంది. అక్కడ పెద్ద కొబ్బరి చెట్టుది అడ్డం వేసేశారు, రోడ్డు రిపేర్ జరుగుతుందని. వాడు సైడ్ ఇచ్చిన కొన్ని సెకండ్లలోనే అది కనబడింది. అదే 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది బండి. వెనకాల నుంచి నేను ఇట్లా చూస్తున్నా, వెరీ గుడ్, ఇదే ఆఖరి క్షణాలు, బండి మనం పైలోకాలకు ప్రయాణం అయిపోయినాం అనేది అర్థమైపోయింది. ఉన్నోళ్ళకి అందరికీ అర్థమైపోయింది, డ్రైవర్కి అర్థమైపోయింది, వెనకాల శివప్రసాద్ గారికి అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఈ సమయంలో చచ్చిపోయేటప్పుడు సార్ ఎట్లుంటాడని ఇట్లా మొగాన్ని చూసిన నేను. శివప్రసాద్ గారిని చూసిన ఫస్ట్, మొత్తం చెమట్లు కక్కేసినాయి బయటికి. రాజు 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 అంటున్నాడు ఆయన. నేను కామ్గా ఉన్నా, ఇంక ఎలాగూ పోతున్నాం కదా, పక్కనే ఉన్నాం సార్తో పాటు అని. సార్ని చూసిన, సార్ ఎట్లున్నాడు తెలుసా, హాయిగా గడ్డం పిక్కుంటున్నాడు ఆయన. ఆయనకి ఇసుమంత భయం కూడా లేదు, ఏ భయం అనిపించలేదు ఆయనకి. అరే అసలు ఈ మనిషికి ఏందిరా, నెక్స్ట్ అంటే ఆడ ఆప్షన్ లేదు, నువ్వు బతకడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు నువ్వు ఏ 40 కిలోమీటర్ల స్పీడ్లోనో 50 కిలోమీటర్ల స్పీడ్లోనో అంటే కొట్టినా కానీ బండి ఆగుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అయితే బండి డ్యామేజ్ అవుతుంది, మనం బతికే ఛాన్సెస్ ఉంటాయి. బండి ఏమో 140 కిలోమీటర్ల స్పీడ్లో ఉంది. ఇప్పుడు మీకు చెప్పే విషయాలన్నీ కొన్ని సెకండ్లలో జరిగిపోతున్నాయి. అవి
నేను చెప్పడానికి మీకు నిమిషాలు పడుతుంది, ఆడ కొన్ని సెకండ్లలో జరిగిపోయాయి అవన్నీ. కళ్ళ ముందర చావు ఉంది, ఇస్సు అంత భయం లేదు, హాయ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఆ టైంలో కంగారు లేదు అసలు, గడ్డ హాయ్ ఇట్లా గడ్డ మీకుంటున్నాడు. ఈయన ఏందిరా ఇలా ఉన్నాడు అనుకుంటున్నా. అదేమైందో తెలుసా, ఈ డ్రైవర్కి ఏం చేయాలో తెలియక డివైడర్ మీద ఒక టైరు, దీని మీద ఒక టైరు, ఇట్లా 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 వెళ్ళిపోయింది బండి. అది ఎట్లా స్టాప్ అయిపోయిందో అట్లా స్టాప్ అయిపోయింది అంతే. శివప్రసాద్ సార్ ఇట్లా కళ్ళు మూసేసుకున్నాడు. ఇట్లా ఇట్లా అంటే పోలేదు, అర్థమైపోయింది. సారు ఇప్పుడు ఏమంటాడో అని ఎదురు చూస్తున్నా. రాజు ఏమైందిరా అన్నాడు. సార్ ఏం లేదు సార్, జస్ట్ టైర్ మార్చాలి సార్ అన్నాడు. మార్చిపడే అన్నాడు. అంతా 5-6 నిమిషాల్లో మార్చిపడేసినాడు అంతే. తీరా బండి అన్నాడు, వెళ్ళిపోయాం అంతే. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే 2 సంవత్సరాల క్రితం మీకు ఏం చెప్పానయ్యా, 1 గంటకు మీ ఇంటికి వస్తా అని చెప్పానా లేదా, ఇప్పుడు టైం ఎంతని అన్నాడు. కరెక్ట్ 1 గంటకు ఆయన అడుగు పెడుతున్నాడు. నిద్ర వస్తుందయ్యా నాకు, నేను పోయి పడుకుంటా అని చెప్పి పైకి వెళ్ళిపోయి పడుకున్నాడు. చావు కళ్ళ ముందర ఉన్న ఆయనకు మ్యాటర్ కాదు, ఈ నెయ్యి ఇలా రాకపోవడం వల్ల ఆయనకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఈ అన్నం ఎక్కువ పెట్టడం అన్నది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది. చూడు ఎట్లుందో. ఒకసారి తిరుపతిలో ధ్యానయజ్ఞం జరుగుతుంది. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. పత్రి సార్ ఏం చేశాడంటే, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు సార్తో పాటు ఒక సెక్రటరీ ఉంటారు, తీసుకెళ్తారు ఫ్లూట్ బ్యాగ్. సార్కు ఫ్లూట్ కావాలి కదా ప్లే చేయడానికి. ఆ ఫ్లూట్ బ్యాగ్ తీసుకెళ్లారు, రెగ్యులర్గా తీసుకెళ్ళేవారు. ఆ రోజు మర్చిపోయారు. సార్ ఏమో స్టేజ్ మీద ఉన్నాడు, నన్ను సైగ చేశాడు. సార్ చెప్పండి సార్ అని, నేను ఫ్లూట్ బ్యాగ్ తీసుకొని రా అని సైగ చేశాడు. నేను ఫ్లూట్ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నా. ఇంతలో మా ఫ్రెండ్ వచ్చాడు. రే పత్రి సార్ అన్నీ నీకే చెప్తుంటాడు, నాకెందుకు చెప్పడు, ఆ ఫ్లూట్ బ్యాగ్ ఏదో నేను ఇస్తా. ఫ్లూట్ బ్యాగే కదరా, పోయి ఇపో అని చెప్పా. నా చేతిలోంచి వాడు తీసుకున్నాడు. ఫ్లూట్ బ్యాగ్ తీసుకొని పోయినాడు సార్ దగ్గరికి. ఇంత లోపల ఆడ మైక్ ఉంది కదా, అది చూడు ఎట్లుందో, సినిమా చూడు ఎట్లుంటుందో. అహంకారం యొక్క పరిస్థితులు ఎటువంటి దానికి దారి తీస్తాయో ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆ అబ్బాయి ఇలా బ్యాగ్ ఇస్తున్నాడు, పత్రి సార్ ఇలా తీసుకుంటున్నాడు. గొయ్యని సౌండ్ వచ్చింది అక్కడ నుంచి. ఆ సౌండ్ సిస్టమ్ వాడి వైపు చూశాడు. వాడేమో చాలా దూరంలో ఉన్నాడు. పత్రి సార్ ఏం చెప్తున్నాడో వానికి అర్థం కావడం టైం పడుతుంది. సార్ ఏం చేశాడు, ఈ ఫ్లూట్ బ్యాగ్ తీసుకొని దగ్గర రా అన్నాడు. ఫాడని కొట్టేశాడు. కొడితే ఎర్రగా అయిపోయింది చెంప. వెంటనే వాడు సౌండ్ సిస్టమ్ దెబ్బకు బాగా చేసినాడు. వీడికి ఏం అర్థం కాలే, చెవు అంతా ఏదో శబ్దం వస్తుంది అంటాడు. వానికి లోపల గొయ్యని శబ్దం వస్తుంది. వచ్చి అడిగాడు నన్ను, సార్ ఎందుకు కొట్టాడు ఆనందని. ఒరే కొట్టించుకుండేది నువ్వు, కొట్టిండేది ఆయన, మనకి ఏం తెలుసురా. సార్ చెప్పింది ఎవరికి, నాకు. తీసుకోండేది ఎవరు, వీడు. మన లోపల అహం అనేది ఎప్పుడైతే బయలుదేరుతుందో, ఈ అహం చాలా దాని పరిస్థితులన్నీ మారిపోతాయి. స్పిరిచువాలిటీలో మన యొక్క ఎదుగుదలను ఆపేటువంటిది చాలా భయంకరమైనటువంటిది అహం. అది ఏ మూలల్లో ఉండకూడదు. కొంతమందికి అది ఏ రూపంలో ఆపరేట్ చేస్తుందో తెలియదు. ఏ రూపంలో ఉన్నా అది నీకు చాలా నష్టాన్ని కలగజేస్తుంది. ఉండకూడనిది అది. ఎలా ఉండకుండా పోతుందంటే మన జ్ఞానంతో మాత్రమే సాధ్యం. జ్ఞానం ఉంటే తప్ప మనలో అహం పోదు. అహం యొక్క దాని రూపాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు చూడు, ఆ బ్యాగ్ నువ్వేంటి తీసుకెళ్తున్నావు, నేను తీసుకెళ్తాను వాడు. కొడితే చెవులో ఉంచి శబ్దం ఆగలే, చెంపంతా ఎర్రగా అయిపోయింది. చిన్న చిన్న
విషయాలే ఇలా ఉంటే మన జీవితాల్లో ఎలాంటి విషయాల్ని మనం గోత్రు అవుతుంటాం ఒకసారి ఆలోచించండి. స్పిరిచువాలిటీలో చిన్న చిన్న విషయాలే పెద్ద విషయాలు. పెద్ద విషయాలు ఎప్పుడూ ప్రాబ్లం కాదు. స్పిరిచువాలిటీలో ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు అనమాట. ఆయనతో అనేక సంవత్సరాల జర్నీలో నేర్చుకున్నది ఏంటంటే ఎక్కువ కామన్ సెన్స్. ఆయన ఎంత కామన్ సెన్స్తో ఉంటారో వెంటనే కరెక్షన్ చేస్తారు. ఆయన అవతల వాళ్ళు ఎవరు యువతల వాళ్ళు ఎవరు ఏం ఆలోచించడు, వెంటనే కరెక్షన్ చేస్తాడు. ఆయన అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళని కూడా చూడరు, కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేస్తాడు ఆయన. అటువంటి గురువు మనకు దొరకడం మన అదృష్టం. చాలామందికి తెలియదు. సార్ యొక్క వాల్యూ తెలియాలంటే ఆ స్థాయి ఆత్మలకు మాత్రమే తెలుస్తుంది. ఆయన కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు, ఏ అవసరమూ లేదు. ఎందుకు అలా చేస్తారంటే ఆయన అంత కోరుకుంటాడు ఈ ఆత్మ ఎదగాలని. ఆ ఆత్మ ఎదగాలి అనేటువంటిది ఆయన అణువణువులో ఉంటుంది. గురువు ఎప్పుడు కఠినంగానే ఉంటాడు, ఎందుకంటే శిష్యుడి యొక్క ఎదుగుదల ఇంపార్టెంట్ ఆయనకు. ఆయనతో ఉన్న సమూహాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటాడు ఆయన. కాబట్టి ఆల్వేస్ చాలామంది ఆయనను తిట్టుకుంటారు. చాలామంది ఆయన లోపల సెన్సిటివిటీ ఎవ్వరికి తెలియదు. ఆయన చిన్న పిల్లల కంటే ఎక్కువ సెన్సిటివిటీ. ఆయన అంత బాధ్యతగా ఆలోచిస్తాడు. ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తి గురించి ఆలోచిస్తాడు. ఆయన ప్రతి సందర్భాన్ని ఎంతో చక్కగా మలుస్తూ వెళ్తాడు ఆయన. మాస్టర్స్, పత్రిజీ యొక్క విజ్డమ్ పిఎంసి తెలుగులో వీడియోల రూపంలో ఉంది. వీడియోలన్నీ చూడండి. సార్ యొక్క జ్ఞానం మనకు ఎంత బాగా అర్థమవుతుందంటే అంత బాగా మనం ఎదుగుతున్నాము అని అర్థం. సార్ యొక్క జ్ఞానం మనకు అర్థం కావట్లేదు అంటే మనం ఇంకా ఆ అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేదు అని అర్థం. సార్ చెప్పేది మనకు బాగా అర్థమవుతుంది అంటే మనం అద్భుతంగా ఎదిగి ఉన్నామని అర్థం. చాలామంది అనుకుంటారు మేము వచ్చి 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. అది తప్పు. ఈ జన్మలో మీరు 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది వచ్చి, గతంలో మీరేంటో మీకు తెలియదు. మీకు ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయంటే గతంలో ఎంతో కొంత సాధన మీ దగ్గర ఉందని అర్థం. లేకపోతే మీకు ఎలా అర్థమవుతుంది? తర్వాత చాలామందికి ధ్యానం అనే వర్డే ఇష్టం ఉండదు, పదమే ఇష్టం ఉండదు. ముసలోళ్ళు చేసుకునే ధ్యానం, ఏదో హిమాలయాల్లోకి పోయి చేసుకునే ధ్యానం, అడవుల్లో చేసుకునే ధ్యానం, ఏదో ఏజ్ అయిపోయిన తర్వాత చేసుకునే ధ్యానం, ఇట్లాంటి ఆలోచనలలో ఉంటారు. అందరికీ అంత ఈజీగా దీన్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నామంటేనే మనం ఎంతో గొప్ప ఆత్మస్థాయిలో ఉన్నామని అర్థం. అసలు ఒక మనిషి ఈ లోపలికి అడుగు పెట్టాడంటేనే ఆత్మ చాలా గొప్పది అని అర్థం. ఈ ప్లేస్లోకి అర్హత అందరికీ లేదు. కూర్చోడానికి కాదు, కాలు పెట్టడానికి కూడా అర్హత లేదు మామూలు వాళ్ళకి. కాలు పెట్టారు అంటే ఆత్మ గొప్పది అని అర్థం. కాబట్టి చిన్న చిన్న విషయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతిదీ తెలియని విషయాన్ని తెలుసుకోవాలి. నాకు చాలా విషయాలు తెలియవు, ఎన్నో విషయాలు తెలియవు, కానీ అన్ని ప్రేమగా చెప్పేవారు ఆయన. కొట్టేటప్పుడు కొట్టేటోడు, తిట్టేటప్పుడు తిట్టేటోడు, కరెక్షన్స్ చేసేటప్పుడు ఎన్నిసార్లు తిట్టింటాడు. అరే నువ్వు ఎంబీఏ చదివావరా, ఎవడరా నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు, నీకు ఈ మాత్రం ఒత్తులు పొల్లులు తెలియకోకుండా నువ్వేం చదివావరా అంటాడు. ఒక్కనున్నప్పుడు అన్నాడు ఆయన, అందరూ ఉన్నప్పుడే అంటాడు. లోపల ఉన్న ఈగోనంతా తీసేస్తాడు ఆయన. వాడు ఎంబీఏ చదివాడంట, చూడోడు ఈ మాత్రం తెలుగు నీకు రాదు, ఎవడరా నీకు ఎంబీఏ సర్టిఫికేట్ ఇచ్చింది అంటాడు. నెక్స్ట్ టైం పోయినప్పుడు అమ్మో సార్ తిడతాడు, జాగ్రత్త చూసుకో. 1కి 100 సార్లు వద్దంటే అవేర్నెస్ పెరుగుతుంది అది. అట్లా ఆయన ఎప్పుడు కీప్ ఆన్ కరెక్షన్ చేసేవారు. అందరినీ చేసేవారు కాదు, అంత టైం కూడా ఆయనకు ఉండేది కాదు. ఎవరైతే వీడు భవిష్యత్తులో వీడితో పని ఉంది అని ఆయనకు తెలిస్తే వాడిని ఆ కరెక్షన్ పతాక స్థాయిలో ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్, అది 3rd డిగ్రీ ట్రీట్మెంట్. అది ఏం చేయడానికి వెనుకాడ్డు ఆయన. ఆయన ప్రేమ తట్టుకోవడం కూడా కష్టమే. ఆయన కోపం తప్పు మీద ఉంటుంది, వ్యక్తి మీద ఉండదు. మరుక్షణమే ప్రేమ చూపిస్తాడు. చాలామందికి అది సాధ్యం కాదు అట్లా. ఆయన కోపాన్ని యాక్ట్ చేస్తాడు. సో మాస్టర్స్, ఈరోజు ఇక్కడికి రావడం చాలా అద్భుతం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలవడం ఇంకా అద్భుతం. ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా ఎందుకో ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అవన్నీ చెప్పిన తర్వాత
కామన్గా వచ్చిన డౌట్ ఏంటంటే ధ్యానం బాగా కుదరాలంటే ఏం చేయాలి అన్నది అందరి యొక్క క్వశ్చన్ లాగా అర్థమైంది. ధ్యానం అన్నది కుదరాలి అంటే కనుక ధ్యానంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతైతే ఎరుకతో ఉంటావో, ఎంతైతే అద్భుతంగా ఉంటావో, ఎంతైతే నీకోసం నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావో, రిమైన్ లైఫ్లో కూడా నువ్వు జీవించేటప్పుడు అంతే ఎరుక అవసరం. నీ వాక్ అన్నదే చాలా ఇంపార్టెంట్, ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అది నీ వాక్కుని ఇక్కడ నువ్వు సరి చేసావు అంటే నీ లైఫ్ మొత్తం సరైపోతుంది అంతా. దట్ ఈస్ ద కీ, దట్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్. ధ్యానం చేసినంతసేపు బాగా చేసి మిగతా అంత పనికిరాని పనులు చేస్తానంటే కనుక ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా ధ్యానం కుదరదు. పనికిరాని మాట మాట్లాడకూడదు, పనికిరాని చేష్ట చేయకూడదు, పనికిరానివి ఏవి చేయకూడదు. ఇక్కడ ఎవరైనా నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటే దయచేసి నాన్ వెజ్ తినేయడం ఆపేస్తే ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది. నాన్ వెజ్ అన్నది పొరపాటును కూడా ముట్టకూడదు. ఒకసారి ఒక ముక్క నోట్లో పడితే నాన్ వెజ్, దాని యొక్క వైబ్రేషన్, దాని తాలూకా ఎనర్జీస్ మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి, మన లోపల ఉన్నటువంటి బాడీస్ని. అందుకే మనం శాకాహార ర్యాలీలు పట్టుకొని వీధులు తిరుగుతూ ర్యాలీలు చేయడానికి కారణం, అయ్యా ఇది తినకండి అని చెప్పి. ఈ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందరికీ చెప్తూ ఉంటే ధ్యానం ఇంకా బాగా కుదురుతుంది. అంతే, నువ్వు పంచితే నువ్వు ఇంకా ఎంతో బాగా ఎదుగుతావు, పంచితే పెంచబడుతుంది. కరెక్ట్ మేడం. సో పిఎంసి తెలుగు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పత్రిజీ వీడియోలన్నీ చూడండి. మీరందరూ దయచేసి పిఎంసి ఆఫీస్కి రండి, మీ అనుభవాలను పిఎంసికి వచ్చి మీ అనుభవాలు చెప్పండి. ముఖ్యంగా ఈ నలుగురు మాస్టర్స్ మాత్రం మీరు రాకపోతే మేమే కెమెరా తీసుకొని రావాల్సి వస్తుంది. వచ్చారా? నేను ఏదో పనిలో ఉన్నాను. ఓకే. ఇక్కడ మాట్లాడాలని నేను మాట్లాడలేదు. 3 ఏళ్ల నుంచి మిమ్మల్ని మీతో క్లాస్ పెట్టించాలని నా కళ ఈరోజు నెరవేరింది. థ్యాంక్ యూ మేడం. చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి మీ అనుభవాలు వింటుంటే నేను ఎప్పుడూ హ్యాపీగా, ఇప్పుడు ఎంత హ్యాపీగా నవ్వానో మీ వీడియోలు చూస్తూ కూడా అలా హ్యాపీగా నవ్వుతాను. వీళ్ళందరికీ కూడా మీ ఒక జ్ఞానం అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అనుకోకుండా రవిశంకర్ గారు మీరు వస్తున్నారని చెప్తే అసలు ఇంకా గాల్లే తేలిపోయినట్టే మాకు. ఎందుకంటే అందరికీ చెప్తున్నాను, ఆనంద్ గారు, ఆనంద్ బుద్ధ అంటే చాలా గ్రేట్ మాస్టరు, ఆయన వినాలే అనేసి. ఈరోజు నా కళ నెరవేరింది, మీరు వచ్చిండ్రు. ఇంకా ఆయన నవకాంతుని కూడా ఒకసారి ఆయన క్లాస్ కూడా తీసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది, అది మీరే నెరవేర్చాలి. పత్రిజీ పిఎంసికి 2 కళ్ళ లాంటి వాళ్ళు నవకాంత్, ఆనంద్ గారు. వీళ్ళ కళ్ళతో మనం అంత వీడియోల రూపకంగా మనం ఆ జ్ఞానాన్ని అంతా తీసుకుంటున్నాం కాబట్టి వీళ్ళని చాలా మనము ఎంతో వీళ్ళకి రుణపడి ఉన్నాము. అసలు మనం ఏమి ఇచ్చి వీళ్ళను తీర్చుకోలేము, కానీ మన వంతుగా మనము ఏదో చెయ్యాలంటే ఏం చేస్తామో మనం ఏం చెయ్యలేము. మన వంతు మన సహాయంగా ఏదో తోచినంత మనము నెల కొంచెం అలా తీసిపెట్టి పిఎంసి ఛానల్కు డొనేట్ చేసామనుకోండి, అది ఇంకా ఎదుగుతుంది, ఇంకా ఇంకో ప్రపంచమంతా వెళ్తుంది. నాకు పిఎంసి అంటే పంచప్రాణాలలో అదొక ప్రాణం అనుకుంటాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ప్రతి ఒక్కరితో పిఎంసి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను చెప్పే వాళ్ళందరితో చేపిస్తాను సార్. థ్యాంక్ యూ. మీరు ఈరోజు నా కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు. నా కోరిక తీర్చిన పత్రిజీకి ధన్యవాదాలు, ఈ విశ్వానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ఈరోజు ఏ క్లాస్ చెప్పలేదు, నేను క్లాస్ చెప్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను క్లాస్ చెప్పడానికి ఇంకో రోజు తప్పకుండా వస్తాను. ఈరోజు మీ క్లాస్ చెప్పాను, మీకు ఏ డౌట్లు అయితే ఉన్నాయో ఆ డౌట్లకి సమాధానాలు చెప్పాను అంతే. నేను క్లాస్ చెప్పలేదు, నేను క్లాస్ చెప్పడానికి మళ్ళీ ఇంకో రోజు వస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు అందరికీ. నమస్తే ఆల్ మాస్టర్స్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయాలని మంత్లీ డొనేషన్ అది ఇవ్వాలి పిఎంసి, కానీ మీలో ఎవరైనా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం కలిగితే నేను ఇక్కడ ఈవినింగ్ 5 to 7 అవైలబిలిటీ ఉంటాను. మీరు వచ్చేసి చెప్పారంటే నేను ఆ హెల్ప్ మీకు చేయగలను. అది ఎలా ఆన్లైన్లో లాగిన్ అవ్వాలి, ఎలా పే చేయాలి, నేను వాళ్ళ డైరెక్షన్లో నేను మీకు హెల్ప్ చేయగలను. సో ఎవరైనా పే చేయాలి అని అనుకుంటే రేపటి నుంచి నేను అవైలబుల్ ఉంటాను. 5 to 7 వచ్చి నా దగ్గర వచ్చి మీరు మాట్లాడి మీ అకౌంట్ నెంబరు, దానికి మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చారంటే మీ ఫోన్ కూడా తేవాలి, ఎందుకంటే దానికి మనం ఓటీపీ కూడా తీసుకోవాలి. కాబట్టి మీరు మినిమం 200 నుంచి ఎంతైనా ఇవ్వచ్చు, దట్స్ అప్ టు యూ.
సో ఈ హెల్ప్ మనందరం కూడా కొంచెం చేస్తే బాగుంటుందని నా మనసు చెప్తోంది. సో ఈ హెల్ప్ అందరం చేస్తే మన పిఎంసీని మనమే ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాము. సో మన ఆత్మను మనం ఎలా ఉద్ధరించుకుంటున్నామో మన పిఎంసీని కూడా మనం ఉద్ధరించుకుంటే మన నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతారు. ఇది ఒక మంచి సేవే మనం చేస్తున్నాం, కానీ దీనికి మనం ఏం కష్టపడట్లేదు. మన సంపాదించిన దాంట్లో ఒక 200 ఇట్స్ నాట్ బిగ్ అమౌంట్ యాక్చువల్గా. ఇంకా ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఇవ్వండి, అది కూడా ఓకే కాదనలేదు. కాబట్టి మనం ఫిజికల్ బాడీతో చెయ్యలేని వాళ్ళం ఈ మనీ రూపంలో మనం ఇవ్వవచ్చు అనేటువంటి అవకాశం మనకు వీళ్ళు కలిగించారు. అది కూడా ఒక్కసారి 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి మీరు ఎలాగ ఎంత టైం వీలుంటే మీరు అంత టైం అలా పెట్టుకోండి. ఆ హెల్ప్ అయితే నేను చేస్తాను. మీరు ఈవినింగ్ వచ్చి నన్ను కలవండి. మీ ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ తీసుకొని వచ్చారంటే నేను చేస్తాను. మీ ఫోటో కూడా అవసరం లేదు. కాబట్టి ఇది చేయటానికి ప్రయత్నం చేయండి. రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడైనా సరే ఇది ఒకటి ఐడియా మనసులో పెట్టుకోండి అందరూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఇవాళ ఇక్కడ మీ అందరితోనూ వచ్చి చక్కగా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మేము మీ అందరితోనూ పంచుకున్నాం. సో మళ్ళీ ఇంకొకసారి ఆనంద్ గారు ప్రామిస్ చేశారు కదా, ఆయన వచ్చి ఆయన క్లాస్ తీసుకుంటారని సభాముఖంగా ప్రామిస్ చేశారు. ఆయన ఖచ్చితంగా వస్తారు. సో ఇంకొక సెషన్లో మనం అందరూ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.